ఈరోజు మన పాఠం నేడు నీది రేపు ఎవరిది అనే పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. మనుషులుగా మన జీవితంలో 3 కాలాలు ఉంటాయి. ఒకటి జరిగిపోయిన కాలం, 2 జరుగుతున్న కాలం, 3 జరగబోయే కాలం. భూతకాలం, వర్తమానం, భవిష్యత్తు. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. ఈ 3 కాలాలలో ఏది మనది అంటే నేడే మనది. గడిచిపోయిన కాలం మనది కాదు, అయిపోయింది. ఇంకా మనం దాన్ని వెనక్కి తీసుకురాలేం, దాన్ని మార్చలేం, మనకి సంబంధం లేదు అది. అలాగే రేపు అనేది కూడా మన చేతిలో లేదు. నేడే మనది, ఈరోజే మన రోజు. నేడు మనది ఎలా అయింది? మనం చేసుకుంటే మనది అవ్వలేదు. మరలా దేవుడు వలన మనకు వచ్చింది నేడు. నేడు అనేది మనది వచ్చిందంటే సూర్యుడు వచ్చాడు. ఎవరు రప్పించారు? దేవుడు. పగలొచ్చింది, గాలి వచ్చింది. నేడు మనం ఉండాలంటే ఇవన్నీ కావాలి. నీరుంది, గుండె కొట్టుకుంటుంది. ఇవన్నీ జరుగుతున్నాయి ఎవరి వలన? దేవుని దయ వలన. నేడు అనేది మనకే దేవుని దయ వలనే వచ్చింది. కాబట్టి దేవుడు ఇస్తే వచ్చింది నేడు. చాలామందికి నేడు లేదు. నిన్నే చాలామంది చచ్చిపోయారు. 1,70,000 మంది చచ్చిపోయారు నిన్న సుమారుగా. అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు 1,50,000 పైన చచ్చిపోతుంటారు. నిన్న 1,50,000 మంది చచ్చిపోయారంటే అదే వాళ్ళది. ఇంకా ఈరోజు వాళ్ళకి లేదు. ఈరోజు మనం ఉన్నామంటే దేవుని దయ. దేవుడిస్తే వచ్చింది నేడు. నేడు కూడా పూర్తిగా మంద కాదు. మరలా సాయంత్రం మంద, దేవుడిస్తే మంది. సాయంత్రం ఎందుకు? మధ్యాహ్నమే, నెక్స్ట్ క్షణం మంద కాదు. అంటే నేడు అనేది ఉందంటే దేవుడిచ్చాడు. నేడు మనది లేదా నేడు నీది, రేపెవరిది? అదే ప్రశ్న మంది. రేపెవరిది? రేపు మనకి సంబంధించింది కాదు. ఎందుకంటే మనిషి చేతుల్లో భవిష్యత్తు లేదు. దేవుడు భవిష్యత్తు అనేది మనిషికి తెలియకుండా చేశాడు. ప్రపంచానికి ఏదైతే సీక్రెట్గా పెట్టాడో అదే తెలుసుకోవాలని పిచ్చి ఉంటుంది. అంతే కదండి. మనిషి దగ్గర ఉన్న పిచ్చేంటి? అన్ని తినా పండు తినొద్దన్నాడు. ఇప్పుడు ఆదాం అవ్వ అన్నిటువంటి మానేసి దేనికి చూస్తుంటారు? మనకున్న వీక్నెస్ అది. ఎక్కడే ఉండు నువ్వు, పక్కెళ్ళి మాట్లాడుకుంటామని పక్కెళ్ళి మాట్లాడుకుంటాను ఇద్దరు. ఇక మనకి చేతులు దొరదొచ్చేయో, ఎలాగైనా దాన్ని లాగాలి. ఏంటో వాళ్ళమ్మ పనికి వెళ్ళిపోతూ అడిగి సెలవు, ఒరే ఆడుకో, ఆ తట్ట మాత్రం ఎత్తకో అందంట. ఏం పెట్టింది తట్టలో? కోడి పాపం పరిగెట్టి అట్టుకొని గుడ్డు దాటగా ఎట్టింది. చెప్పకుండా వెళ్ళిపోయిన బాండు, అది మాత్రం ఎత్తకరా అందంట. ఇప్పుడు ఆడుకోవటం మానేసి ఏం చూస్తాడు? ఎందుకు ఎత్తొద్దంది ఎత్తేసాడంతే, తన్నుకుండా పోయింది. అంటే మనిషి దగ్గర ఉన్న వీక్నెస్ ఏదైతే సీక్రెట్గా ఉంచాలనుకుంటాడో దాని మీదే మనిషి ఉంటుంది. భవిష్యత్తు అనేది మన చేతిలో పెట్టలేదు దేవుడు. ఇప్పుడు ప్రపంచం అంతా దేన్ని తెలుసుకోవడానికి ప్రయాసపడుతున్నారు? భవిష్యత్తు. వచ్చేసారు జ్యోతిష్యులు వరసెట్టి, భవిష్యత్తు చెప్తామని. చిలక దగ్గర నుంచి మొదలుపెట్టి ల్యాప్టాప్ వరకు ఈరోజు భవిష్యత్తు మాట్లాడడం మొదలెట్టారు. యాకోబు పత్రిక మనందరికీ తెలిసినమాట. 4వ అధ్యాయం 14వ వచనం. రేపేమి సంభవించినో నీకు తెలియదు, అసలు మీ బ్రతుకెంత. మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి. అంటే రేపేమి సంభవించినో ఎవరికే తెలియదు. చిలక నట్టుకొచ్చి పంజరంలో జ్యోతిష్యం చెప్తున్నాడట సుబ్బారావుకి. రాముడు, దానికి ఒక పేరు ఉంటుంది. మళ్ళా ఆ చిలకో పేరు పెడతాడు. రాముడు అనగానే చిటికేసిన వెంటనే వచ్చేసింది రాముడు బయటికి.
వచ్చి ఒక్కో ముక్క తీస్తుంది. ఆడు ఏదో సైగ చేస్తుంటాడు పక్క నుంచి. ఆ సైగ చేసినప్పటికీ ఆ మొక్క తీసి లోపలికి వెళ్ళిపోతుంటుంది. వీడు అక్కడి నుంచి సోది చెప్పుకుంటాడు ఇంకా. అలా రాముడు అనగానే వచ్చి బయటకు మొక్క తీస్తుంది. ఆ పక్కనే కుక్క కాసి కూర్చుందంట. ఎప్పుడైతే పందిరిలోంచి బయటకు వచ్చిందో చిలక ఎత్తుకుపోయింది. ఇప్పుడు బయటకు వస్తే చచ్చిపోతానన్న భవిష్యత్తు ఎవరికి తెలియదు? చిలక తెలియదు బాబు. ఇంక సుబ్బారావు భవిష్యత్తు చెప్తుందా? అంటే రేపేమి సంభవించినో నీకు తెలీదు, నీకంటే ప్రపంచంలో ఎవ్వరికే తెలియదు. కొన్ని అంచనా వేసుకుంటాం. రేపేం జరుగుతుందో అంచనా వేస్తామేమో. రేపు రాత్రి రవి నిద్రపోతాడు, జరుగుతుందా జరగదా? అంటే మరి నాకెలా తెలిసి భవిష్యత్తు? ఇవన్నీ సాధారణంగా జరిగేవి, నిద్రపోకపోవచ్చు కూడా, అంతేనా? కొన్ని రాడ్ వేసినట్టు తగులుతుంటాయి. భవిష్యత్ అంటే దేవుడు చెప్పాలండి, దేవుడి చేతులు ఉంటుంది భవిష్యత్తు. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం. కలుగుబోవునది ఏదో మనుషులకి తెలియకపోయినా బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడతారు. రేపేం జరుగుతుందో, భవిష్యత్తు ఏమవుతుందో తెలియకపోయినా ఎలా మాట్లాడతారంట? అనర్గళంగా మాట్లాడతారు, అన్నీ తెలిసినట్టు. వాళ్ళనే బుద్ధిహీనులు అన్నాడు. జరగబోయేది మనుషులకు తెలియకపోయినా విస్తారంగా మాట్లాడతారు. భవిష్యత్తు మనిషికి తెలియదండి. రేపేం జరుగుతుందో తెలీదు. ఎన్నోసార్లు చెప్పుకున్నాం మన ఈ జ్యోతిష్యుల కోసం. వీళ్ళంతా పొట్టకూటి కోసం, మనుషుల్ని మాయ చేయటం కోసం ఏర్పాటు చేసి వచ్చిన ఒక దొంగ జ్యోతిష్కులు. అప్పుడప్పుడు వస్తుంటారు కదా, శుభ్రంగా పంచి కట్టుకుని బ్యాగ్ వేసుకుని వస్తుంటాడు. నున్నగా తయారయ్యి ఏం చెప్తానని అప్పుడప్పుడు మనోళ్ళు కూడా చూపించుకుంటారు. విచిత్రం. అప్పుడప్పుడు సావకాశంగా ఇంటి దగ్గర కూర్చుని 50-100 ఇచ్చి ఏం చెప్పేస్తాడని, నీ భవిష్యత్తు చెప్పేస్తాడు. నీ భవిష్యత్తు చెప్పేసి ఆ తర్వాత వెళ్ళి డబ్బులతో ముందేసుకుంటాడు. ఆ భవిష్యత్తు కోసం ఈ భవిష్యత్తు చెప్తున్నాడు, తెలుసా? సరే భవిష్యత్తు చెప్తావు అంటున్నావు కదా అని కూర్చోబెట్టి ఒకటే ప్రశ్న, ఇప్పుడు నిన్ను దవడం మీద కొడతానా కొట్టనా అనండి. అది చెప్పాలి కదా భవిష్యత్తు. కొట్టవు అన్నాడు అనుకోండి 10 ఏళ్ళు లాగుతాం. కొడతావు అన్నాడు అనుకోండి కొట్టం. ఇప్పుడు ఏం చెప్పినా రిస్కే. ఏంటప్పుడు అది పరిస్థితి ఏంటి? కొట్టవన్నా బాధే, కొడతావన్నా. అలాంటి వాడికి నువ్వు సాష్టాంగ నమస్కారం చేసి చెప్పండి భవిష్యత్తు. ఆడు మొదలెడతాడు నుంచి. అమ్మగారికి దాన గుణం ఎక్కువ. అసలు ఆ గుణమే ఉండదు వీడికి. మనకు లేని చెప్తేనే కదా నేను ఆనందపడతాం. అవునవును. పాపం అమ్మగారిని చూసి వరవలేకపోతున్నారు అందరూ. ఇవన్నీ మనం ఊహించుకునియే. ఏదైతే మనలో లేదో అవి చెప్తుంటాడు. అప్పుడు మనం పొంగిపోయి అది ఆడు చేసే పని ఇంతకీ అలా నిన్ను అలా పైకెక్కించి వేస్తాడంతే చిన్న కన్నం. అమ్మగారు పడిపోయింది, ఇంకా ఆల్రెడీ దాని కొనమని చెప్పాడు కదా. ఇలాంటి జ్యోతిష్యుల దగ్గర నుంచి పెద్ద పెద్ద పండితులు, చివరికి క్రైస్తవ పాస్టర్లు కూడా ఏం చెప్పడం మొదలెట్టారు. ఇప్పుడు మీ భవిష్యత్తు ఎలా ఉంటుంది, మీ పరిస్థితి ఎలా ఉంటుంది అన్నీ చెప్పడం మొదలెట్టారు. అసలు పాస్టర్ కాదు కదా, ప్రపంచంలో ఎవరికి రేపేమి జరుగునో తెలియదు. ఊహించుకుంటాం అంతే, పరిస్థితులను బట్టి అంచనా వేసుకుంటాం. కానీ ఎవరి కోసం, ఎందుకంటే మన కోసం తెలిసా రేపు ఏం జరుగుతుందో. కానీ మనిషి ఎలాగ ఆలోచించుకుంటాడు? ఓల్డ్ ప్లాన్లు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి
అది చింతిస్తుంది. నీకెందుకు అసలు, నీకు సంబంధం ఏముంది? రేపటిని గూర్చి చింతించకండి అన్నాడండి. అంటే అర్థం ఏంటి? అసలు రేపటిని గూర్చి చింతించడానికి రేపు ఉంటావో నువ్వు ఉండవు ఎవరు తెలుసు? కానీ మన చింత అంతా దేనికోసం? ఈ రోజు కోసం కాదు, రేపటి కోసమే. రేపటి కోసం చింతించి నా పిల్లలు ఏంటో, నా భవిష్యత్తు ఏంటో, నా జీవితం ఏంటో అని చింతిస్తుండగా వచ్చాడు ఒకడు. ఎవడు? ఎల్ఐసి వాడు. ఎందుకంటే అలాంటప్పుడు వస్తాడు. అంతే. అన్ని ఇప్పుడులాగా ఉండవండి. అన్ని రోజులు ఈ రోజులాగా ఉండవు. మీ భవిష్యత్తు కోసం ఆలోచించొద్దా? పాలసీ ఉంది అంతే. భవిష్యత్తు కోసం ఎప్పుడైతే చెప్పాడో అంతే. మనకన్నీ ఏం ఊహించుకుంటాం? ఇంకా వేసాడు ఒక బీమా పాలసీ. మన వాళ్ళు కూడా చాలా మంది కడుతున్నారు కదా బాబు. కొంతమంది చూసి జాలి పడుతుంటారు. ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు అప్పులు చేసే దానికోసం కడుతున్నారు. అలాగే వేసాడు పాప కూడా, భవిష్యత్తులో మంచి వస్తుందని. అలా ఆవిడ కన్నేసింది. ఒకసారి అది పెట్టరా, వేసాడప్పుడు దారుణం. బీమా డబ్బుల కోసం భర్తనే, ఏ బీమా? అనారోగ్యంతో ఉన్న భర్తను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన భార్య దారుణానికి పాల్పడిన ఘటన ఖమ్మంలో జరిగింది. అతడు ఖచ్చితంగా చనిపోతాడని 66 లక్షలకు ఇన్సూరెన్స్ చేయించింది. అయితే కొన్ని నెలలైనా మరణించకపోవడంతో ఖచ్చితంగా చచ్చిపోతాడు అనుకుందంట ముందు. ఇంకెలాగ చచ్చిపోతాడు కదా, చచ్చిపోయినప్పుడు ఊరికనే పోవటం కానీ పాలు చేశారు. 60 లక్షలు, 66 లక్షలు. తీరా చూస్తే పాపం ఆరోగ్యం సెట్ అయినట్టుంది, చావట్లేదు. చావకపోతే ఏమనుకోవాలి? అమ్మాయి దేవుడి దేవాలి బతికాడు అనుకోవాలండి. ఇప్పుడు వీడు చింతలోకి వెళ్ళిపోయింది. ఏ చింత? రేపటి కూర్చొని చింత. వీడు చావడా, డబ్బులు రావు. ఇంక వీడు ఎలాగో చావడో అని ఏం చేసింది ఇప్పుడు? మందు పట్టించిందంట. ఇంక భార్య ముందు పట్టేస్తుంటే తను ఎలా ఉంటాడు? శుభ్రంగా ఆవిడే గ్లాస్ వేసి అందులో ఐస్ ముక్కలు వేసి పక్కన స్టఫ్ పెట్టి కాలు మీద కాలు వేసుకోవడం. ఇంక రోగం అన్నీ మర్చిపోతాడు. ఇదంతా పాలసీ కోసమని ఆవిడ ఈడి తెలియదు. కారుతో ఢీ కొట్టేసిందంట. అండ్ ఇంకా యాక్సిడెంట్ అయితే స్పీడ్గా వచ్చేస్తాడు డబ్బులు. దేనికోసం బీమా పాలసీ వేసుకున్నాడో దేని జరిగింది చివరికి? బీమా చేసుకోండి ధీమాగా. ఇంతకీ బీమా నేను చేసుకుని అనుకోండి, నాకు వస్తుందా? నేను చచ్చిపోతే ఫ్యామిలీకి వస్తుందంట. అప్పుడు నేను ధీమాగా ఎందుకు ఉండాలి? ఇప్పుడు నాకు రానప్పుడు నేను ధీమాగండి. ధీమాగా ఎవరు ఉండాలి? ఆ అమ్మాయి పోయినా పర్లేదు, ధీమాగా ఉండొచ్చు. అదే కదా. అంటే భవిష్యత్తు కోసం చింతించటం అనేది ఏం చేశాడంటే అదే చెప్తున్నాడు. రేపటిని గూర్చి రేపటి గూర్చి నువ్వు ఆలోచించేసుకుని మా పిల్ల పెళ్ళి ఎలాగా, మా కొడుకు బతుకెలాగా, మా ఇల్లు ఎలాగా, మా అప్పులు ఇవన్నీ ఆలోచించేసుకుని అసలు రేపు నువ్వు ఉంటావా ఇంతకని? సరే, ఇది ఆలోచించడం మానేహాడు ఫస్ట్. ఎక్కడికి వెళ్ళిపోయాడు అప్పుడే? మొత్తం ఎల్లుండికి, అవతల ఎల్లుండికి, సంవత్సరానికి 10 సంవత్సరాలకి వెళ్ళిపోయాడు ఒకడు. అలాగ ఆలోచించుకునే ఉన్నప్పటికీ డైరెక్ట్గా కరోనా వచ్చింది. ఏమైంది? అంతే. ఎవడెప్పుడు ఎలాగ వెళ్ళిపోయాడో టప్ 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 లేచిపోయారు అంతే. కరోనా వచ్చి కొంతమంది లేచిపోయారు, భయపెట్టుకుని కొంతమంది లేచిపోయారు. ఇక్కడ ఒక అతను ఉన్నాడు కదా, ఆటో డ్రైవర్, భయస్థుడు. బాగా భవిష్యత్తు కోసం బోల్డ్ ప్లాన్లు వేసుకునేవాడు అతను. అతను చూస్తే ఓ మాదిరోడు, బాబోయ్ నా బతుకేంటో అన్న భయం వేస్తుంటుంది. అంతే. అందరికీ కరోనా వస్తుందండి, భయం వేసి ఇరోషనల్ పట్టేసుకున్నది అతను. అప్పుడప్పుడు కొంతమంది భయం వేసినప్పుడు ఇరోషనల్ పట్టేసుకుంటారండి. వాతావరణం మారిపోయినా, లేదంటే ఎక్కడైనా గొడవలు జరుగుతున్నా లూజ్ మోషన్స్ అయిపోతాయి. అలా అయిపోయింది అతనికి. అయిపోయింది. లక్షల మంది చచ్చిపోరండి. ఎప్పుడు? భవిష్యత్తు ఏంటి? అందుకే రేపటిని గూర్చి చింతించటము అజ్ఞానమే. కొంతమంది అతిశయిస్తుంటారు రేపటి గూర్చి. ఎలాగా? 2 సంవత్సరాలు నేనేంటో 2 సంవత్సరాలు ఎంతకే నేను ఆగటం అలాగొచ్చు, నువ్వు ఉంటావా? అసలు రేపేమి జరుగుతుందో తెలియదంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాప్పుడే? 2 సంవత్సరాలు. సంవత్సరం అయ్యాక చెప్తాను ఈ సంగతి అంటే. సరే, సంవత్సరం అయ్యాక, 2 సంవత్సరాలు అయ్యాక, 4 రోజులు పోయాక వస్తాను.
సామెతల గ్రంథం 27వ అధ్యాయం మొదటి వచనం. రేపటి దినమును గూర్చి అతిశయపడకు. అసలు ఏ రోజు ఏం జరుగుతుందో నీకు తెలియదు. రేపటి సంగతి ఏంటి? అసలు ఈ రోజు పూర్తిగా నీదా? ఏ రోజు ఏమి జరుగునో నీకు తెలీదు. అదే చెప్తున్నాను కదా, నిన్న 170,000 మంది చచ్చిపోయారంటే వాళ్ళందరికీ ఇదే నా లాస్ట్ రోజు అనుకు తెలియదు వాళ్ళకి. అందుకే రేపటి దినమును గూర్చి నువ్వు చింతించుకో, అతిశయపడకు. రేపు నా లైఫ్ మారిపోద్ది, వచ్చే సంవత్సరం నా జీవితం మారిపోద్ది. 10 సంవత్సరాలు పోయిన తర్వాత ఈ ఊర్లో నాకంటే మొన్నగాడెవడు, ఈ లెక్కలన్నీ వేసుకుంటాను చూసారా. అది చెప్తున్నాడు బాబు, రేపటిని గూర్చి నీవు అతిశయపడకు. అసలు ఏ రోజు ఏది జరుగుతుందో. జయలలిత ఎంత అతిశయపడి ఉంటుంది ఆవిడ. సీఎంగా ఉన్నది ఆవిడ, కోట్ల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్, బంగారం. సడన్గా ఆ రోజు శరీరంలో ఏదో తేడా వచ్చింది, అంతే హాస్పిటల్కి తరలించారు. ఎప్పుడైతే హాస్పిటల్కి తరలించారో, 2 వారాల క్రితం చెప్పినట్టున్నాను నేను, మన ఇల్లు, మన మంచం, మన గిన్నె, మన బైకు, మన వాకలి అన్ని దూరంగా వెళ్ళిపోతుంటాయి చూడండి. అలాగా ఎక్కడికి వెళ్ళిపోతుంటాయి? హాస్పిటల్కి వెళ్తాం. అక్కడ మరలా వేరే బెడ్, వేరే కంచం, వేరే పరిస్థితులు. సెట్ అయిందా ఓకే, లేదంటే అట్నుంచి అలాగే శ్మశానం. ఏదైతే మనం రోజు చూసుకుని మురిసిపోయినవన్నీ ఏమవుతాయి? అంత అయిపోయింది. ఇంకా మనకి ఏ రోజు ఏమని జరుగుతుందో తెలియదు, అయిపోయింది ఒకటే. ఈ మాత్రం దానికి ఎన్ని రోజులు లెక్కలేసుకుంటున్నాం మనం. అందుకే ఇవన్నీ భవిష్యత్తు కోసం ఆలోచించే వాళ్ళ కోసం చెప్తున్న సందర్భాలు. ఎందుకంటే ఇది ఆలోచించడం తప్పు కాదు, కానీ ఈ ఆలోచించే క్రమంలో ఏం జరుగుతుందంటే, ఈరోజే మన చావు వస్తే ఇదే మనది చివరి దినం అయితే, పాట ఉంది కదా, ఇదే చివరి దినం అయితే, ఇంతకే నెక్స్ట్ టైం యేసుక్రీస్తు వారి ముందు నిలబడాలి. లేదా జడ్జిమెంట్, తీర్పు ఎప్పుడండి? తీర్పు ఎప్పుడు జరుగుతుంది మనకి? యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చి ఓ పక్కన అందరినీ ఏళ్ళని, ఓ పక్కన అందరినీ నేలలో కూర్చోబెట్టి ఆయన సింహాసనం మీద కూర్చుని, చెప్పండి సంపత్రావు గారు లిస్ట్ తిరగండి అనగానే నిలబెట్టి, అయినా నేను అది బాగానే దేవుని కోసం బ్రతికానండి, సెమినార్లు చేశానండి, అవసరం చూడండి అని స్క్రీన్ మీద వేసి ఏముండవు అక్కడ. ఇప్పుడు నేను చనిపోయాను అనుకోండి, నా తీర్పు ఎప్పుడు జరిగిపోద్ది? ఈరోజే, వెంటనే. ధనవంతుడు చచ్చిపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు? వెంటనే తీర్పు జరిగిపోయిందా, జరిగిపోలేదా? ఆడు సరైనోడు కాదని అప్పుడే శిక్షించడం మొదలుపెట్టేశారు. లాజరు చనిపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరదేశకి వెళ్ళిపోయాడు. అంటే తీర్పు జరిగిపోయిందా, జరిగిపోలేదా? అంటే ఇప్పుడు తీర్పు ఎప్పుడు జరుగుతుంది అన్నమాట? ఏ రోజు మన లాస్టో అదే. ఇప్పుడు ఏ రోజు మన లాస్ట్? అందుకే నేడే మనది, రేపు దేవునిది. అయిపోయింది అనుకోండి రేపు, ఈ రోజుతో అయిపోయింది అనుకోండి, రేపు ఎవరి చేతిలోకి వెళ్ళిపోతాం? ఇప్పుడు మొన్న అయినది వెనకట వాళ్ళే మొన్న అయిపోద్ది. ఆత్మ దేవుడు ఆ దినంలోకి వెళ్ళిపోద్ది, దేవుని కస్టడీలోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు మన తీర్పు జరిగే టైం ఈ రోజే అనుకోవాలన్నమాట. అంతే కదండి. ఈరోజే మన చివరి దినం అయితే తీర్పు ఇప్పుడే జరిగిపోద్ది. ఇప్పుడే చివరి తీర్పు జరిగితే రిజల్ట్ ఏంటి వస్తుంది మనది అని ఆలోచించుకోవాలి. ఇది మానేసి ఎప్పటికే వేసుకుంటున్నాం లెక్కలు మనం. నేను అది మానలేకపోతున్నానండి, మా అంటానులేండి, మెల్లమెల్లగా మాంతావా. ఈరోజు అయిపోతే చావు మెల్లమెల్లగా రాదు, ఒకేసారి వచ్చేది. నేను దేవుడి కోసం చేద్దాం అనుకుంటున్నాను, కానీ చేస్తానులేండి, ఇంకా ఉంది కదా. ఏముంది? ఎవరు చెప్పారు ఉందని నీకు? నువ్వేమైనా జ్యోతిష్యుడివా? రేపేమి సంభవించినో నీకు తెలియదు అన్నప్పుడు ఇదే నేడే నీది. ఏమి చేయాలనుకున్నా, మారాలనుకున్నా, దేవుడి కోసం బ్రతకాలనుకున్నా ఎప్పుడు చేసేయాలి? ఈరోజే. అలా అంటారు, కానీ అలాగే ఎన్నిసార్లు అనుకోలేదు మనం, ఎన్ని వారాలు గడిచిపోలేదు, ఎన్ని సంవత్సరాలు అయిపోలేదు అనే ధీమాతో ఉంటాం కదా కదండి. అందుకే అన్నాడు, ఏ దినమున ఏమి జరుగునో
నీకు తెలీదు. ఒకవేళ మరలా రేపు ఉన్నావంటే అమ్మయ్య దేవుడి దయ, దేవుడిచ్చాడు అంతే తప్ప నువ్వు లెక్కలేసుకున్నావు అనుకో, నేను ఎందుకు చచ్చిపోతానండి అసలు, చచ్చికి రావట్లేదా, బాప్తీసం తీసుకోలేదా, నేను ఎందుకు చేస్తాను అసలు, వాళ్ళందరూ బతుకున్నారు నేను ఎందుకు పోతాను అనుకుంటావు. నువ్వు సావా, చచ్చికొస్తుంటే సావరని ఎవరు చెప్పారండి? అననీయ చెప్పారు, ఎక్కడ చచ్చిపోయారు అనుకుంటున్నారు? చచ్చిలోనే చచ్చిపోయాలి. చిత్రం, భర్త ముందు చచ్చిపోయాడు, తర్వాత భార్య చచ్చిపోయింది. చర్చిలో చచ్చిపోతారు, చర్చికొచ్చిన వాళ్ళు చచ్చిపోతారు, పాస్టర్ గారు చచ్చిపోతారు. కరోనా ఎంతమంది పాస్టర్లు చచ్చిపోయారండి? బోల్డ్ మంది పాస్టర్లు చచ్చిపోయారు. చావుకి వాళ్ళు వీళ్ళు, చిన్న పెద్ద, ధనవంతుడు దరిద్రుడు ఇదేముండదు. అసలు ఈ ప్రపంచంలో ఏ భేదం లేనిది ఎవరు అనుకుంటున్నారు? దేనికి అనుకుంటున్నారు? చావుకి పక్షపాతం ఉండదు దానికి. ఇదే మన రోజు. ఈ రోజు వచ్చేటప్పటికి నువ్వు సరిగా లేవంటే అయిపోయింది. అందుకే ఎప్పుడు కూడా 10 సంవత్సరాలకి, 2 సంవత్సరాలకి, మా తర్వాత ఇవన్నీ అంచనా వేసుకోకండి. ఉన్నాయి ఖత్తర్ వెళ్ళిపోదాం అనుకుంటే శ్రీను 11వ తారీఖున చెప్పాడు కదా, రేపు ఏమి సంభవించినో నీకు తెలియదు అన్నాడు. అంతే, తెలియదు కాబట్టే బుక్ చేసుకున్న టికెట్. అంతే కదా, తెలిస్తే నేను బుక్ చేసుకోబోదాను బుక్ చేసుకున్న దగ్గర నుంచి ఎప్పుడు మొదలెట్టాడు. తర్వాత తెలిసింది యుద్ధం జరిగింది, ఆడెవడో చచ్చిపోయాడు, ఇరాన్ అధినేత. యుద్ధం వస్తుందని తెలిసి ఎవరికైనా? ఇప్పుడు గ్యాస్ ఏమో ముందు తెలితే సరిపోదు, ముందు తెలిసి అయిపోతుంది, 2 మంటలు వేసేది, 2 మంటలు. రేపు ఏమి జరుగునో నీకు తెలియదు. అన్నీ అలా జరుగుతుంటాయి. అన్నీ మనం అనుకున్నట్టుగా ప్రస్తుతం చక్కగా ఉంది కదండి, మంచి ఇల్లు, మంచి ఆరోగ్యం, చక్కగా అన్నీ ఎలాగ ఉంటాయా? రేపే మారిపోవచ్చు, అంతేనా కదా? మన చుట్టుపక్కల ఎంతోమంది అనారోగ్యాలతో బాధపడుతున్నారు చూడండి, ఎలా మారిపోయారు సడన్గా. అయ్యే పాప, ఆ సీనే చెప్పాడు కొమరగిరి పట్టణంలో ఎవరో అతను. ముందు వారమే పలకరించాడంట చక్కగా ఆరోగ్యంగా, తర్వాత వారం వెళ్ళినప్పటికీ మొత్తం లోపలన్నీ డ్యామేజ్ అయిపోయింది. ఒక్క వారంలో తారుమారు అయిపోయింది. చచ్చిపోతాడో బతుకుతాడో అన్నట్టు అన్నది. అంటే అతనే కాదండి, ఎవరి జీవితమైనా ఎలా ఉంటుంది, జస్ట్ అంతే ఒక్కరోజు తేడా రావటానికి. అది మన జీవితం. అలాగే ఒక్క రోజులో అయిపోయింది అనుకోండి, ఇదే చివరిదని అనుకో, పరలోకం వెళ్ళడానికి రెడీగా ఉన్నామా? అంతేగానే మన చివరి దినమైనా యేసుక్రీస్తు రాకడైనా ఒకటే కదండి. ఏదైనా మనం ముగింపే తీర్పే. అది వచ్చేటప్పటికి రెడీ అయ్యావా? నేడే యేసుక్రీస్తు వారు వస్తే ఇంకా ఆ గ్యాప్ మీరే ఫుల్ చేసుకోవాలి. ఇంకా యేసు ఈరోజే వస్తే అదిగో పరిస్థితి ఏంటన్నాడు అంటే ఆ తర్వాత మీరు అర్థం చేసుకోవాలి. అప్పుడప్పుడు నడుస్తారా ఏంటి, పరీక్షలు పెట్టుకుని క్రికెట్ ఆడుకుంటున్నావా, ఇప్పుడు కనుక మీ నాన్న వస్తే అని ఆగిపోద్దంటే ఇంకా పూచేది. ఇక దాని అర్థం ఏంటి? అది పిల్లే. మరి ఇప్పుడే యేసు వస్తే లేదా మనం చస్తే ఏంటి పరిస్థితి? మనం ఏమో ఊహించుకుంటాం, దేవదూతలు వచ్చి 2 అమ్మగారు 2 అయ్యగారు, నువ్వు కాకపోతే పరలోకి ఎవరు వస్తారు, ఎంత ప్రార్థనా పరురాలివి, ఎంత ప్రార్థనా పరుడివి. ఈ ఊహల్లో మనం ఉంటాం, అంతే కదా. ఆ యేసు త్వరగా రమ్ము అంటాడు ఒకడు, మరణాత వచ్చి అంటున్నారు. చచ్చిపోతేనే బాగుండండి అంటుందో ఆవిడ. అంటే రెడీగా ఉందన్నమాట. అంటే అంత రెడీ అయిపోయావా? అందుకే నేడే మనది అనుకోవాలండి. ఎప్పుడు? ఆదివారమే కాదు, నిన్న కూడా నేడే మనదేమో. ఈరోజే నేను చచ్చిపోతే పరిస్థితి. శుక్రవారం ఇదే నా లాస్ట్ ఏమో, ఈరోజు చచ్చిపోతే పరిస్థితి ఏంటి అనుకుంటాం మనం. అనుకుంటే ఎలా బతుకుతామండి? చక్కగా భయంతో భక్తితో. ఎందుకంటే ఇప్పుడే తీర్పు రెడీగా ఉందనుకోండి, ఎలా ఉంటాం మనం? జడ్జి గారి దగ్గర ఎలా ఉంటారు? తీర్పు తీస్తాడు ఇప్పుడు 2 నిమిషాల్లో అనుకుందాం అనుకోండి, ఎలా ఉంటాడు? అది ఎవడైనా సరే, సీఎం అయినా పిఎం అయినా ఎవడైనా అలాగే ఉంటాడు చూడండి. ఎందుకు? ఎంతో కొంత వినయంతో ఉంటే అది ఎంతో కొంత మనసు కలుగుతుందేమో. ఎలా ఉండనుకోండి, అది కావాలని ఎత్తడం అవసరమైతే సెక్స్, అంతే కదా. వీడికి నిక్కన్సాలని. ఇప్పుడు ఈరోజే నా జడ్జిమెంట్ డే అనుకున్నాం అనుకోండి,
అనుకోవాలి కూడా, ఎందుకంటే రేపు ఏం జరుగుతుందో తెలియదని చెప్పేసారు కదా. మన చేతుల్లో లేదు, ఏదైనా మనం ఏం జరిగినో నీకు తెలీదు. కానీ ఎలా ఉంటున్నాం మనం ఇంతకీ? మనం అంతా జ్యోతిష్య పితామహులు. రేపు రేపు వస్తానని చెప్పు, రేపు రేపు. బాబోయ్, నీకంతా తెలిసిపోయిందా? ఇప్పుడు ఎక్కడ చచ్చిపోతానులే నేను, నాదేంటి సరే. నేను ఓట్స్ తింటున్నాను, నేను నానబెట్టిన గింజలు తింటున్నాను సరే. మాంసం ఇప్పుడో మానేహానండి. నువ్వు ఎన్ని మానేస్తే బతికేస్తావా? అవన్నీ తింటున్న వాళ్ళు కూడా చచ్చిపోవట్లేదా? చూడండి ఎంత ధీమాగా ఉన్నామంటే. ఎవరో ముసలాలు చచ్చిపోతారండి, మనకేంటో చావు. ఇలాగే నువ్వు భవిష్యత్తు తెలిసిన దానిలాగా, తెలిసిన వాళ్ళలాగా అంచనా చేసుకొని పాపం ఈరోజే ముగింపు అయితే ఏమైపోతావు? అందుకే బయట వాళ్ళు కూడా పక్కన పెట్టి మన వాళ్ళ పరిస్థితి ఏంటండి? రెడీగా ఉన్నావమ్మా? ఉన్నారా? రెడీగా ఉన్నారా? పెట్టి చేయడానికి మేము రెడీగా ఉన్నాం. తీర్పుకి ఇంతకీ రెడీగా ఉన్నారా లేదా అది చెప్పండి. అది నేను కూడా. ఇప్పుడు నేను చచ్చిపోయిన ఏం చేస్తారు మీరు? ఓ పెట్టి రెడీ చేసి శుభ్రంగా చేస్తారు. మీరు పెట్టిన సంగతి పక్కన పెట్టి ఇప్పుడు నేను ఇంతకీ చచ్చిపోయిన మరుక్షణం జడ్జిమెంట్ ఉంటుంది నాకు, ఎక్కడికి వెళ్తాను అనేది నేను ఆలోచించుకోవాలి. మీరు ఆలోచించుకోవాలి. ఆలోచించుకుని రెడీ అయిపోయారా? రెడీ అవ్వలేదా? ఏం సరే, మాకు ఇంకా మీరు అనుకుంటారు కానీ మీ అంత ఎరువులే ఇవ్వలేడు. అప్పుడే నెలకు సరిపడా రైస్ వేయించాం, గ్యాస్ కూడా ఫుల్గా ఉంది, శుభ్రంగా వండుకు తింటాం, మనకేంటి? అలా అనుకునే చాలామంది మోసపోతే వాళ్ళ కోసం ఏమన్నాడో మాట చూడండి. లూకా సువార్త 21వ అధ్యాయం 34వ వచనం. మీ హృదయములు ఒకవేళ చావు రెడీ అయిపోయేటప్పుడు కూడా, ఈరోజే లాస్ట్ అనుకోండి, ఈరోజే యేసుక్రీస్తు వచ్చేస్తారనుకోండి, ఇలాంటి సిచ్యువేషన్లో మీ హృదయములు తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్త పడండి. ఏ జాగ్రత్త ఇది? సడన్గా వచ్చేద్ది, అకస్మాత్తుగా, మనకు తెలీదు, దొంగ వచ్చినట్లు వచ్చేద్ది. ఏంటది? మరణం అకస్మాత్తుగా వచ్చేద్ది. జాగ్రత్త పడండి. దేనికి జాగ్రత్త? నువ్వు రెడీగా లేవా? అయిపోయిందే. ఏమైపోయింది? నిత్యాగ్ని దండన, అంతే కదా? తీర్పు జరిగిపోద్ది ఒక్క నిమిషంలో. మరణం వచ్చిందంటే జరిగిపోద్ది తీర్పు. అందుకే ఎలా ఉండొద్దు అంటున్నాడు? తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారముల వలన. అంటే రెడీగా ఉండకపోవటానికి కారణాలు ఏంటంతకి? తిండి వలన రెడీగా లేరేటంతకి. అంటే ఎక్కువ ఆలోచించేది దేనికోసం మనం? తిండి. ఎప్పుడైతే గ్యాస్ దొరకట్లేదని అన్నారో, అవ్వకపోయినా సరే బుక్ చేస్తున్నారట సెట్టి. ఎందుకు వచ్చిన గొడవని? దేనికి? ఆ గవర్నమెంట్ చెప్తుంది, బాబు ఉన్నాయి, కంగారు పడకండి, మీరు కంగారు పడి బుక్ చేసేయకండి, ఇస్తాంలే అందరికనే. ఎప్పుడైతే న్యూస్లు చూసి ఎందుకు వచ్చిన గొడవని బుక్ చేస్తున్నారు. ఇంకా దేనికోసం గ్యాస్ ఇంతకీ? తిండి కోసమే. తిండి ధ్యాసలో భవిష్యత్తు, చావు అన్నీ మర్చిపోయారండి మనుషులు. చచ్చన్నా చచ్చిపోతాం కానీ అది తినకుండా మాత్రం ఆ స్టేజ్కి వచ్చేసారు. ఇప్పుడు తిండి ఈ పదం ఎందుకు రాయించాడండి? అకస్మాత్తుగా రోజు వచ్చేద్దా మీరు దేంట్లో మొత్తులైపోయి ఉంటారు? తిండి వలన. అంటే తిండి కోసం మనిషి తన బ్రతుకును కూడా మర్చిపోయాడు. అందుకే ఎక్కువ ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఎక్కువ మంది చచ్చిపోవడానికి కారణం ఏంటి? వాళ్ళ పాపం మంచి జీవితాన్ని, మంచి దేశానికి తీసుకెళ్తామంటే ఏడ్చేయారంట తిండి కోసం. ఆ మోసే గారు అలాగే వెళ్తుంటే గొల్లుమని ఏడ్చేస్తున్నారంట డేరాలు ఉండి. పాపం ఎవడో చచ్చిపోతుంటాడని ఈయన వెళ్తే నాకు మాంసం చేపలే కనబట్లేదు. ఎవరు ఏడ్చేస్తున్నారు? అంతకే చిన్నపిల్లలు కాదు, పెద్దోళ్ళు. పాపం అంతమందికి మాంసం పెట్టాలండి. ఎంతమంది? ఇంతకే 6 లక్షల మంది కాల్బలం, ఇంకా ఆడవాళ్ళు, పిల్లలు సుమారుగా 20 లక్షలు ఉంటారండి.
అంతమందికి మాంసం పెట్టాలంటే ఇప్పుడు ఎన్ని కోళ్ళ ఫారంలు లాక్కొచ్చేయాలి ఇప్పుడు ఆయన? బాబు నా వల్ల అవ్వదు తండ్రి అని ప్రార్థన చేస్తే, సర్లే ఇద్దాంలే అని పాపం మాంసం కురిపించిందంట. ఎప్పుడైతే అందరికీ ఇస్తాను చక్కగా ప్రశాంతంగా తినంటే మొత్తం పీకేసుకుంటున్నారంట అందరి మీద, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి. పాపం దేవుడు కూడా సిగ్గు అనిపించినట్టుంది. ఏంటిది దరిద్రం? అప్పుడప్పుడు మన ఇంటికి ఎవరన్నా వచ్చి ఏదో చిన్న పప్పల పొట్టలం లాంటిది పట్టుకొచ్చి అనుకోండి, అలా చూసిన వెంటనే మన పిల్లలు వెళ్ళిపోయి మొత్తం పీకి తినేస్తాను అనుకోండి, కొట్టుకుని మొత్తం దాన్ని చెల్లా చెది చేయాలనుకుంటారు, దాని మీద పడిపోయి. ఇప్పుడు మనకు ఎలా ఉంటుందండి? ఆడు మనకు చూస్తుంటాడు. సిగ్గు కదండి. అంత దారుణం చేసేసారంట వాళ్ళు. చిరాకు వచ్చి చంపేశాడండి. ఇంకా నవ్వులతోనే ఉన్నారు. పొల్లుల్లో ఉంది. లేపేశాడు అంతే. దరిద్ర పెదవలు అని. తిండి ఎదవలు అంతే కదా, తిండిపోతాడు. ఈ ఈ ఈ మధ్యకాలంలో ఈ ఫంక్షన్లు జరుగుతున్నాయి కదండి, ఇష్టం సరిపోవట్లేదంట. ఎందుకు? చెప్పని వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు పొలమని. దేవుడు వాక్యం పెడితే వస్తారా? ఆ దుర్గోళ్ళు ఫంక్షన్ పెట్టారు. అయ్యి బాబు ఖాళీ లేదు. 1000 మంది పైన వచ్చినట్టున్నారు కదా. పొలోమని వచ్చి మేము గంట నిలబడ్డాం భోజనంకి. ఆ తర్వాత సీన్ ప్రార్థన పెట్టాడు. అన్ని కుర్చీలు కాలే. సరే ఎందుకు రాలేదు? అది ఇక్కడ ఫంక్షన్ అయితే వెరైటీలు ఉంటాయి, అందులోకి ఏదో వంట పెట్టారంట, స్పెషల్ బిర్యానీ అంట. బా లోపలి తినే వాళ్ళు తింటున్నారు, బట్ మోసిపోయే వాళ్ళు మోసిపోతున్నారు నైట్కి. ఇంక ఈ బాధపడలేక ఈ కళ్యాణ మండపంలో ఇక్కడ ఒక బోర్డు పెట్టేశారండి పాపం. మరి ఎంతమంది కానీ ఉండి పెడతారు వాళ్ళు? తీరా పిలిచిన వాళ్ళకి ఏమో సరిపోవట్లేదు. చూడండి, అది పిల్లవాడిని పేరంటానికి వెళ్తే జైలు శిక్ష. ఎంత ఎంత పెద్ద నిర్ణయం తీసుకున్నారో. ఆహ్వానం లేకుండా ఫంక్షన్కి వస్తే చర్యలు తప్పవని మహబూబ్ చెందిన హాల్ యజమాని బోర్డు పెట్టడం వైరల్గా మారింది. కొందరు ఇన్విటేషన్ లేకుండా వస్తుండటంతో చాలామంది తమ హాల్లో ఫంక్షన్లు చేయట్లేదని, బాబు ఇక్కడ ఫంక్షన్ చేస్తే మనం సరిపెట్టలేము బాబు, ఎందుకంటే రోడ్ల పక్కన ఉన్నాయి, ఓమని పోతున్నారు. ఇంక ఇస్టిమేషన్ సరిపోవట్లేదు, అంచనా దొరకట్లేదు. ఆ బాధపడలేక ఇంకేం చేశారంట, ఎవరైనా వస్తే 441 సెక్షన్ కింద 3 నెలలు జైలు శిక్ష, 5,000 జరిమానా. జీవితంలో వెళ్తాం అక్కడికి. బోర్డే పెట్టేట్టు చూడండి అక్కడ. అదిగో ఫంక్షన్కి సంబంధం లేని వాళ్ళు వ్యక్తులు దొరికినచో. ఎందుకు వచ్చింది అనుకుంటారు? ఇది పొరపాటున వెళ్ళిపోరు కాక ఎక్కడైనా. ఎందుకంటే పాపం వాళ్ళ బంధువులను పిలుచుకుని ఇంతమందికని అనుకుంటారు. ఇంకెవడ పడతాడు పొలవమని వెళ్ళిపోతుంటే అసలు వాళ్ళకి భోజనం ఉండదు. అందుకే పెట్టాడు అది. తిండి వలనను మత్తు వలన ఇంకా ఫుల్గా తినేమంటే నెక్స్ట్ ఏం వస్తుంది? చచ్చికొచ్చారు పాపం. చక్కగా తల స్నానాలు చేసి మంచి మంచి చీరలు మంచి మంచి బట్టలు కట్టుకొని వచ్చి కూర్చున్నారు. దీనికోసం ఇది పొద్దున్న రాత్రా మధ్యాహ్నమా? ఉదయమే కదా ఇది. ఉదయం ఎలా ఉండాలి మనం? కలకల్లాడిపోయి చక్కగా అని ఉంటారేమనుకుంటాను నేను. ఈరోజు మన పాఠం అనగానే అంతే, కళ్ళు సగానికే. ఏదో పాపం రాత్రి అంతా డ్యూటీ చేసి తెల్లవారులు 24 గంటలు డ్యూటీ చేసి వచ్చి అలా ఉన్నాడు. ఈరోజు మన పాఠం ఏంటిది? ఇది ఉదయమే. ఇప్పుడు నైట్ ఆరాధన పెట్టాం పాపం, ఏదో పాపం కొన్ని పూటలు వస్తాయంటే ఒక అర్థం. పగలే నిద్ర వచ్చేస్తుందంటే ఇంకేం చేయాలండి? అలా కొన్ని పూటలు వచ్చినప్పటికీ అంతే, చచ్చిపోయానుకో. ఆ నిద్రలోనే ధనవంతుడు వీళ్ళంతా కానీ కలేమో అనుకుంటాం. అదే చురుక్కుమన్నప్పటికి లేవైతే నేను చచ్చిపోయినా తీర్పు జరిగిపోదా? అదేదో ఇంటి దగ్గర కూర్చున్నా కొంచెం ఆలోచిస్తాడు. చచ్చికొచ్చి నిద్రపోయినప్పుడు చచ్చిపోయావు అనుకో, నిద్రలో చచ్చిపోరా? ఎంతమంది చచ్చిపోయిన నిద్రలో. ఏంటి అంత మొత్తం ఎందుకు వచ్చేస్తుంది అసలు? అంత బాధ ఎందుకు నీకు అసలు? ఇక్కడికి వచ్చి ఏం చేయాలి? శుభ్రంగా బెడ్ ఉంది ఇంటి దగ్గర, మంచం ఉంది, ఫ్యాన్ ఉంది, ఏసీలు ఉన్నాయి, శుభ్రంగా పడుకుంటే గురక పెట్టి నేను ఎవరన్నా అడుగుతారా? అన్ని వదులుకొని వచ్చి పాపం ఊగుడు. అందులోకి ఆ మొఖాలు చూస్తేనే నాకు
బతుకు ఇక అలాగా శవం దగ్గర కూర్చున్నట్టు. అప్పుడప్పుడు చచ్చిపోయిన వాళ్ళ దగ్గర కూర్చుంటారు చూసారా? పాపం ఎవరిలో ఉన్నాడు చచ్చిపోయాడు అనుకోండి, ఇంక లేవనలేక అలాగే ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకుంటే ఎవడో వస్తాడని ఎదురు చూస్తున్నారు చూసారా? సేమ్ ఇక్కడ అలాగ ఉంటుంది. ఎవడో చచ్చిపోయినట్టు, ఎవరో బంధువు కోసం ఎదురు చూస్తున్నట్టు మీరంతా. ఇక నేను ఏడాలంతే, అంతే కదా. యాక్టివ్గా ఫ్రెష్గా ఉండాలి. మొత్తం టోన్లీ నిద్ర మొత్తే కాదండి. మళ్ళా ఏ మొత్తు కూడా, డబ్బు అనేది కూడా ఏంటి, ఒక మొత్తు. ఎన్నో మొత్తులు ఉన్నాయి మనకి. ఈ మొత్తుల్లో మునిగిపోయి ఆ మొత్తులోనే నువ్వు ఎందులో తిరుగుతున్నావు అనుకో. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి అనుకోండి, ఎందులో పోతాం అంతేనా, ఎక్కడెక్కడికో పోతాం, ఎక్కడెక్కడికో తిరుగుతుంటాం. ఆ తిరిగేటప్పటికీ చావు వచ్చేసి అనుకో, అటు నుంచి అలాగే పరదేశికి వెళ్తావా? అదే చెప్తున్నాడు అక్కడ. తిండి వలనను, మొత్తు వలన, ఐహిక విచారముల వలన. ఐహిక విచారాలు అంటే సమస్యలు తల మీద ఎట్టేసుకుని చర్చకు వచ్చినప్పుడైనా కొంత వాక్యం వింటాం, ఇంక ఇంటికి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది మన పరిస్థితి ఏంటి అనుకుంటారు? తలపోట్లు, బాధలు, సమస్యలు. కూర్చుని దిగాలుగా అలాగా ఆలోచించుకుని నా ఆరోగ్యం ఇలాగ అయిపోయింది ఏంటో నా భవానీ గారు. సరే, ఈ బ్యాంకులు, ఈ అప్పులు ఏంటి రవి, నేను మళ్ళీ కొయిట వెళ్ళనా శ్రీను. ఈ ఆలోచనలో అలాగే శతమతం అయినప్పటికీ మనకి ఫైనల్ డే వచ్చింది అనుకోండి. అన్నీ అదే చెప్తున్నాడు, వార్నింగ్ ఇస్తున్నాడు అక్కడ. ఏమని? తిండి వలన, మొత్తు వలన, ఐకిక విచారముల వలన మందంగా ఉన్నారు. మందంగా ఉండటం అంటే దిగాలిగా, చిరాగ్గా, ఏమీ పట్టినట్టుగా అలాగే ఉన్నారనుకోండి. అకస్మాత్తుగా అప్పుడు వచ్చేసింది అనుకో, ఏంటి పరిస్థితి? అదే చెప్తున్నట్టు, నేడే మనదే, రేపు దేవునిది. ఆయన ఇచ్చాడు కాబట్టి మనదే. అలా అందంటే వెళ్ళిపోద్దంత ఆత్మ ఆయన చేతిలోకి. ఏంటి తన పరిస్థితి? ఈవిడ పరిస్థితి ఏంటి? పరదేశ నరకమా? మన చేతిలో లేదు ఇంక. రేపు లేని దానికోసం ఆలోచించి ఉన్నదాన్నేమో. అందుకే ఆ దినం ఎలా వచ్చేద్దండి? అకస్మాత్తుగా, నువ్వు తప్పించుకోలేవు. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 18వ వచనం, యెహోవా దినము రావాలనని. ఎవరి దినమంట? యెహోవా దినము. యెహోవా దినం అంటే ఏంటి? యేసు రాకడా, లేదా మనం చావు. యెహోవా దినం అని ఎందుకన్నాడు? యేసు ఎప్పుడు వస్తారో యేసుకు కూడా ఎవరి చేతిలో ఉంది? ఆయనకే తెలుసు ఆ దినం. అందుకే యెహోవా దినం. మన చావు కూడా మనకు తెలీదు. ఎవరికి తెలుసు? దేవుడు తెలుసు. ఆ దినము, యెహోవా దినము రావాలండి. పాపం చాలామంది ఆశకున్నారంట. చచ్చిపోయినా పర్లేదండి, యేసు వచ్చినా పర్లేదండి. అలా అనుకున్న వాళ్ళకి ఏమంటాడు ఆయన? మీకు శ్రమ. యెహోవా దినం వచ్చుట వలన మీకేంటి ప్రయోజనం? చావు వస్తే మీకేంటి ప్రయోజనం అన్నాడు. చావు వస్తే ఏమి ఉండాలి మనకి? ప్రయోజనం ఉండాలి. అది పౌలు గారు అన్నారు, చావు అయితే లాభం అన్నాడు. ప్రయోజనం ఉందా ఆయనకి? మన చావుకు ప్రయోజనం ఉందా? ఆ ప్రయోజనం లేకపోయినా చావుకు ముందుకెళ్ళిపోతున్నారు. సుబ్రహ్మణ్యం గారి నాన్నగారు ఏం చేశారు? ఆ దినం రాకుండానే ఆయన ముందుకెళ్ళిపోయాడు. ప్రయోజనం ఉందా? భయంకరమైన నష్టం ఉంది. కాబట్టి ఆ చావు వచ్చేసిందంటే ప్రయోజనం ఉండాలి. మీకు ప్రయోజనం ఏమి? అది వెలుగు కాదు, అంధకారము. ఒకవేళ మాకు రాదు అనుకుంటే, అది డేట్ ఫిక్స్ అయిపోయింది అనుకోండి, ఎలా వెంటాడుతుందంట. ఒకడు సింహం వచ్చేసింది, సింహం దగ్గర నుంచి తప్పించుకోవటం ఈజీ అండి. అయ్యి బాబు, సింహం కంట పడ్డామంటే అయిపోయిందే. అది తప్పించుకోవటం అసలు అసాధారణం. తప్పించుకున్నాడు అంట ఒకడు, గ్రేట్, హమ్మయ్య అన్నప్పటికీ మళ్ళీ ఏమొచ్చేసింది? ఎలుగుబంటి రెడీగా ఉందంట అక్కడ. ఇది కూడా బాగా డేంజరు. కిలోమీటర్ ముందు నుంచే పసిగడుతుంటుంది అది. సింహం దగ్గర నుంచి తప్పించుకుంటే ఎలుగుబంటి వచ్చేసింది. ఇప్పుడు ఎలుగుబంటి నుంచి కూడా తప్పించుకొని పరిగెత్తుకొని ఇంట్లోకి వెళ్ళిపోయాడంట. అమ్మాయి బతికిపోయాడు బాబు. అలా ఆవిడ చెప్తుంటాడు, అక్కడ సింహం కనపడింది, దేవుడి దేవాలు తప్పించేసుకున్నాను. అలా తప్పించుకుని ఎలా దూకేసినట్టు ఎలుగుబంటి వచ్చేసిందే. అయ్యి బాబు, చచ్చిపోయాను అనుకున్నాను. మొత్తం మీద నా తెలుగుతో, నా బలంతో పరిగెట్టుకుని కాపాడుకొని వచ్చాను అని గోడ మీద చేసి చెప్తున్నాడు సావకాశంగానే. ఈ లోపల గోడ మీద పాము కాటేసిందంట. ఆ పైన ఉందో తాచిపోము. చూడండి దరిద్రం ఎలా ఎంటాడిందో.
డేట్ ఫిక్స్ అయితే ఎలా ఉంటుంది ఇంకా? గుండెపోటు వచ్చింది, తీసుకెళ్ళిపోయారు. స్టంట్లు పడతాయండి, 24 గంటల్లో స్టంట్లు వేసి వెళ్ళి చచ్చిపోతాడేమో. పాపం స్టంట్లు వేసారు. ఇంటికి తీసుకొచ్చిన వెంటనే అంతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఏమవుతాడు ఇప్పుడు? ఒక జబ్బుతోనే చచ్చిపోతాం మనం. బాడీలో ఒక అవయవం లేదు, ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి. కిడ్నీలు ఫెయిల్ అయినా పోతాం, గుండె పోయినా పోతాం, బ్రెయిన్ పోయినా పోతాం, లివర్ పోయినా పోతాం. మరణం అనేది ఫిక్స్ అయిందంటే ఇక నువ్వు తప్పించుకోలేవు. వెంటాడి వెంటాడి చంపుతుంది. ఆ దినం అకస్మాత్తుగా నువ్వు ఎంత డబ్బు ఖర్చు పెట్టు, ఎన్ని హాస్పిటల్కి వెళ్ళు, ఎవడేం చేయలేడు. అదే ఈ చివరి రోజు అయితే తీర్పు జరిగిపోతే ఏంటి మన పరిస్థితి? ఇది ప్రతి క్రైస్తవుడు ఆలోచించుకోవాల్సిన విషయం. ప్రతిరోజు పడుకునేటప్పుడు ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. ఆలోచించుకుంటున్నారు ఎప్పుడైనా? పడుకునేటప్పుడు ఏం ఆలోచించుకుంటాం? పప్పు నానబెట్టానా, నానబెట్టలేదు, సరే, ఏ చట్నీ, ఏ కూరగాయలు, రేపు ఏ సీటోడు వస్తాడు, సరే, ఆడికి ఏం చెప్పాలి? ఈ ఆలోచనతోనే పడుకున్నప్పుడు చచ్చిపోయావనుకో, ఇంక సీటోడు పప్పులు ఏముండవు అక్కడ. నీ పప్పులన్నీ ఉడికిపోతాయి. ఇంపార్టెంట్ది పక్కన పెడుతున్నాం, ఎంతకే పనికిరాని వాటి మీద బిజీ అయిపోయామండి. సరే, ప్రయాసపడి భారం పోసుకున్న సమస్త జనులారా, ఏంటి ప్రయాసపడి ఈ భారం ఏంటి? ఎంతకే ఖాళీ లేదు. ఎవరు ఖాళీ లేదు చూడండి. పురుషుడు ఖాళీ ఉన్నాడా? ఓ ఆడు డ్యూటీ ఆడితే ఆడి సంపాదన ఆడితే తిరిగి ఓల్డ్. ఈవిడ ఖాళీ ఉందా? ఉదయమే టిఫిన్లు రెడీ చేసేసి, పిల్లలు రెడీ చేసేసి, ఇంత లోటు ఉంటుందా బట్టలు ఉతికేసి, మరలా మధ్యాహ్నానికి మళ్ళీ రెడీ చేసేసి, అవన్నీ తినేసి కడిగేసి మళ్ళీ రెడీ చేసేసి, మరలా పాప సీరియల్ అన్నీ చూసేసి, మళ్ళా వీళ్ళతోటి గలిబిలు పెట్టేసి అక్కడెక్కడ చెప్పేసి అక్కడెక్కడ చెప్పేసి, అంత బిజీ అండి అసలు మనిషి. ఆ బిజీలో మళ్ళీ సాయంత్రానికి రెడీ అయిపోయి మళ్ళీ అన్నీ చేసి మధ్యలో ఏమైనా గొడవలు పెట్టుకుని ఎంత ఖాళీ ఉంటుంది మనకు అసలు? మళ్ళా ఏదో చిన్న అలా కురికేసినప్పుడు మళ్ళీ తెల్లారిపోయి మళ్ళీ ఎట్టేసి మళ్ళీ పొలితో వేసుకోవడం, మళ్ళీ కొండలతో వేసుకోవడం. ఈ లోపల పిల్లలు బిజీ, ఈడంత మూట వేసేసుకుని ఆడిపోయి వెళ్ళిపోతున్నాడు క్యారేజ్ పెట్టుకుని. ఆడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆడు మళ్ళీ ఇంటికి వచ్చినప్పటికి మళ్ళీ ట్యూషన్ అంటారు, మళ్ళీ అది చేసి మళ్ళీ ఆడినప్పటికి 4 దెబ్బలు తినేసి అలా చేసేసి ఈ బిజీలో ఉండడానికి దేవుడు ఏంటందుకు? ఈ బిజీలో చచ్చిపోయావనుకో ఇంకా బిజీ ఉండదు. ఇంకా 2 పనులు: ఏడవటం, పొల్లి కొరగటం. ఏడవటం, కుండలు తోమటం, బట్టలు ఉతకటం, గొడవలు పెట్టుకోవటం. ఇంకేముండవు. ఇంకా ఏది చేయటం, పొల్లి కొరికేయటం. సరే, ఇంకంత ఛాన్స్ లేదు. ఇంకా పక్కకి వెళ్ళి ఎవరితోటం చెప్దామన్నప్పుడు ఎక్కడ బాధ ఎక్కడ అవుతుంది? ఇంకా ఈడే బాధ ఉంచుకోలేకపోతున్నాడు. ఆడ పొల్లి పెట్టుకుని ఆడి చూస్తుంటాడు అక్కడ. ఒరే లేదు వేదనాకరమైన, ఇంకా మన ఊహకు అందండి అది. అలాంటి పరిస్థితికి కన్ను మూస్తే వెళ్ళిపోతాం అన్నప్పుడు ఇదే మన లాస్ట్ అయితే ఎలా ఉండాలండి? అందుకే టైటిల్ నేడు నీది రేపు ఎవరిది? నీదా? గ్యారెంటీ ఉందా? దేవునిది. రేపు దేవుడిచ్చాడు, ఈరోజు కూడా ఆ దయ వల్ల బతుకుతున్నాం. రేపు నీది కాదు, ఆయన ఇస్తే మనది, ఇవ్వకపోతే ఆయనదే. అప్పుడు ఆయన నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళాలనే పరిస్థితిలో ఉన్నావు. ఏ రోజుకి ఆ రోజే దీపం ఉండగానే, నేడు అను దినం ఉండగానే నువ్వు రెడీ అయిపోవాలి. చివరిగా ఎపిసి పత్రిక 5వ అధ్యాయం 14 వచనం: అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లేము. నిద్రపోకం, మేలుకో. ఇప్పటికైనా రెడీ చేసుకో, ఎప్పుడు ఏమైపోతావో తెలీదు. మనం ఏమంచనా వేసుకుంటాం? మారదాలండి, అందరూ మారిపోయారేంటి, అందరూ సరిగా ఉన్నారేంటి, అందరూ సరిగా ఉన్నారు, అందరూ మారారండి, అందరూ మారతారండి? ఎవడు మారాడు? ఎవరికి తెలిసి ఇదంతా? ఎవడికాడే ఈ లెక్కలు వేసుకుంటూ బతుకుతున్నాడు. ఎవడికైనా వచ్చేద్ది మరణం, అవునా? ప్రెసిడెంటా, ఎమ్మెల్యేయా, పెళ్ళి కూతురా వచ్చేదా? ఒకటి చూపిస్తారు చూడండి. కాళ్ళపార అని అరకముందే పెళ్ళి కూతురు మృతి. మంచి ముహూర్తం పెట్టించుకొని భవిష్యత్తు బాగుంటుందని తాళి కట్టించుకొని పెళ్ళి అయిపోయి ఇంటికి వెళ్తున్నారు కారులో. ఏమైపోయింది? కారు పోయింది చెరువులోకి. కాళ్ళపార అని ఆరలేదంట. ఎవరు చచ్చిపోయారు? అంతే.
పెళ్లి కూతురు అయితే ఏంటి, పెళ్లి కొడుకు ఏంటి? చావుకి పాపం పెళ్లి చేసుకుంది ఇప్పుడే, ఒక వారం రోజుల తర్వాత వెళ్దాం అనుకుంటారా? టైం అయిపోయిందంటే తాళి కట్టినప్పుడైనా చచ్చిపోతావు. చావుకి ఇంకా అదేం లేదండి. టైం ఫిక్స్ అయిందంటే అయిపోయిందే. అదే ఆ పెళ్లి కూతురు పెళ్లి రోజే ఆవిడకి లాస్ట్ రోజు. రేపు లేదు ఇంక ఆవిడకి. నేడే ఆవిడది ఆ పెళ్లి రోజే, రేపు లేదు. ఈ సూత్రం మర్చిపోకూడదండి జీవితంలో. పాస్టర్ గారైనా, విశ్వాసులైన ఎవరైనా ఈరోజే మన లాస్ట్ రోజు అని బ్రతికితే మన బ్రతుకులు బాగుంటాయి. అందరూ ఆలోచించుకోవాలండి. ఈ జీవితం శాశ్వతం కాదు. ఇంతలో కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి. గడ్డి పువ్వు లాంటిది. అందుకే చచ్చి ముందే పువ్వులేసాం. ఇంత పువ్వు వచ్చేస్తుంది భలే అందంగానేది. ఉదయం చూసినప్పుడు ఎలా ఉందనుకుంటున్నారు? పెద్ద పువ్వు. నిన్న వచ్చింది, 2 వచ్చాయి. అలా పట్టుకున్నాను వెళ్ళి, భలే భలే వచ్చిందిరా భలే అని. అంతే, సాయంత్రానికి మొత్తం ముడిచిపోయింది, రాలిపోయింది. ఎంత దాని టైం? ఒకరోజే. సేమ్ అదే మన జీవితం కూడా. గడ్డి పువ్వు లాంటిది. సడన్గా అన్నీ బాగున్నట్టు ఉంటాయి. మంచి ఇల్లు, మంచి ఆరోగ్యం, మంచి ఫ్యామిలీ, మంచి సంతోషం, మంచి డబ్బు, మంచి అందం ఉంటాయి. సడన్గా దేనికోసం, దేని మొత్తులైతే నువ్వు మునిగిపోయి తిరుగుతున్నావో అదేది నిన్ను బతికించదు. మంచి హారం చేయించుకున్నావు, ఈరోజే చచ్చిపోయావు అనుకో, ఆ హారం ఎవరి మెడలోకి వెళ్తుంది? నీ మెడ నుంచి తీసి నువ్వు ఎవరైతే గొడవలు పెట్టుకుని ఎవరి వాళ్ళ మెల్లగా పోతుంది. అంతే కదండి. అయిపోయింది. దీనికోసం ఓ ప్లాన్లు, ఓ ఆలోచనలు, ఓ ప్రణాళికలు బోల్డ్ వేసావు. చచ్చిపోతే ఆ హారానికి నీకు సంబంధం లేదు, నువ్వే ఆరతైపోయావు. ఇలాంటి మత్తులో మనం జీవితాన్ని, పరమార్థాన్ని మర్చిపోయామండి. అందుకే నేడు నీది, రేపు దేవుడిది. ఉండగా, బ్రతుకుండగా, నేడు అనే దినం ఉండగా ఎక్కువ శాతం మనం ఎందులో గడపాలి? దేవుడు దేవుడు దేవుడు, వీలైనంత ఎక్కువగా దేవుడు. ఆ దేవుడు దేవుడు అన్నప్పుడే చావు వచ్చింది అనుకోండి, ఎంత అదృష్టం. అలా కాకుండా ఏదేదో రాజకీయాలు, ఏదేదో ప్లానింగ్లు, ఏదేదో ఆడావుడు, ఏదేదో మొత్తంలో తిరుగుతున్నప్పటికి వచ్చిందనుకో, ఏమైపోతాం? అందుకే నేడే నీది, రేపు మంద కాదు, దేవునిది. ఈ సూత్రం మర్చిపోకండి. ఈ సూత్రం పాటిస్తే మీరు పరలోకం గ్యారంటీ. ఈ సూత్రం మిస్ అయ్యారా, అది కూడా